ఓ అన్న, ఏం చేస్తున్నావు గోడ మీద కూర్చొని? ఆ ఏం లేదా తమ్ముడు, మంచి అగ్రికల్చర్ డ్రోన్ కొందాం అనుకుంటున్నా. చేతిలో ఉన్న డబ్బులు మొత్తం పంటకి పెట్టుబడి పెట్టేశాను. తీరా మందు కొట్టి దిగుబడి తీసుకునే సమయానికి కూలీలు దొరక్క మొదటికే మోసం వచ్చింది. ఓ అలానా అన్న, నీకు 50 పైసలు వడ్డీకే డ్రోన్ ఇప్పించే మార్గం చెప్పరా నీకు? ఏంటి 50 పైసలు వడ్డీకా? ఈ రోజుల్లో కూడా 50 పైసలు వడ్డీ ఇస్తున్నారా? అవునన్నా, ఉర్మి ఐ కంపెనీ వాళ్ళు 50 పైసలు వడ్డీకే డ్రోన్ అనేది ఇస్తున్నారు. పైగా తక్కువలో తక్కువ 70,000కే డ్రోన్ అనేది ఇస్తున్నారు. వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వు. అంతా బానే ఉంది కానీ డ్రోన్ కొన్నాక ఎలా మెయింటైన్ చేయాలి, ఆదాయం ఎలా పొందాలి అన్నది మా CEO ఎక్స్ప్లెయిన్ చేశారు. వీడియోలు మొత్తం చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు గోపిరెడ్డి. సో సిటీఓ ఆఫ్ ఉర్మి ఐ గ్లోబల్ సర్వీసెస్. సో ఈరోజు మనం డ్రోన్ని ఒక బిజినెస్గా తీసుకొని ఎంత మనం సంపాదించుకోవచ్చు అనేది ప్రతి నెంబర్స్ని కన్సిడర్ చేసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు ఆ డౌట్స్ని క్లియర్ చేస్తారు. లెట్స్ గెట్ ఇంటు ది మెయిన్ కంటెంట్. సో ఇప్పుడు మీరు చూసుకున్నారంటే అగ్రికల్చర్ డ్రోన్స్ అంటే తెలియని వాళ్ళు చాలా తక్కువ మందే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈవెన్ పల్లెటూరులో కూడా మనకి అగ్రికల్చర్ డ్రోన్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో చూస్తున్నారు. కొంతమంది అయితే అగ్రికల్చర్ డ్రోన్స్తో స్ప్రేయింగ్ కూడా చేసుకో ఉన్నారు. ఎస్పెషల్గా తెలంగాణలో ఎక్కువ శాతం మంది డ్రోన్స్తో స్ప్రేయింగ్ చేసుకో ఉన్నారు కంపేరింగ్ ఆంధ్రాతో పోలిస్తే. సో ఇప్పుడు ఈరోజు మనం కొద్దిగా ఈ మెయిన్ కంటెంట్లో పోయే ముందు డ్రోన్స్ ఎలా ఫ్యూచర్లో ఉండబోతున్నాయి అనేది ఒక 2 మాటల్లో మాట్లాడుకొని తర్వాత మనం నెంబర్స్ అనేది మాట్లాడుకుందాము. ఫస్ట్, మన అగ్రికల్చర్ డ్రోన్స్ అనేవి ఫ్యూచర్లో అగ్రికల్చర్లో ఒక మెయిన్ ఎక్విప్మెంట్గా మారబోతున్నాయి. రానున్న తరంలో మనకి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అనేవి చాలా డెవలప్ అవ్వబోతున్నాయి అగ్రికల్చర్లో. దాంట్లో మేజర్గా చెప్పుకోదగ్గది డ్రోన్స్. ఈ డ్రోన్స్ ద్వారా మనం ప్రస్తుతానికైతే స్ప్రేయింగ్ అనేది చేసుకుంటూ ఉన్నాము. సో స్ప్రేయింగ్తో పాటు ఇంకొద్ది రోజుల్లో మనం ఎక్కువగా ఎరువులు చల్లుకోవచ్చు, విత్తనాలు చల్లుకోవచ్చు. సో దీంతోపాటు క్రాప్ని కూడా మానిటర్ అనేది కూడా చేసుకోవచ్చు. సో ఇన్ని ప్రయోజనాలు డ్రోన్స్తో మనకి ఉన్నాయి. ఇంకొన్ని మెయిన్ పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాము. మనం డ్రోన్స్ అనేవి ఎప్పుడు గవర్నమెంట్ DGCA అప్రూవ్డ్ డ్రోన్స్ మాత్రమే తీసుకోండి. సో ఎందుకు అంటే DGCA అప్రూవ్డ్ డ్రోన్స్లో మాత్రమే మీకు ఫుల్లీ టెస్టెడ్ అండ్ సర్వీస్ వారంటీ అన్నీ కూడా ఉంటాయి. మీకు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత అంటే DGCA అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే ఈ డ్రోన్స్ అనేది మార్కెట్లో రిలీజ్ చేయబడ్డాయి. సో మీరు ఆలోచించి తీసుకోండి, DGCA అప్రూవ్ డ్రోన్స్ మాత్రమే తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు మీకు కొన్ని డ్రోన్స్ కంపెనీ వాళ్ళు 5 acres పర్ ఛార్జ్తో డ్రోన్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి DGCA అప్రూవ్డ్. సో వాటిని మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద మెయిన్ కంటెంట్ అనమాట. ఇప్పుడు మనకి మార్కెట్లో డ్రోన్ స్ప్రేయింగ్ అనేది ఒక ఎకరాకి 500 రూపీస్ ఛార్జ్ చేస్తూ ఒక ఎకరాకి స్ప్రే చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా మనకి రోజుకి ఎన్ని ఎకరాలు కొట్టుకోవచ్చు, ఎంత మనీ పడుతుంది, వేజ్ అంటే లేబర్ కాస్ట్ ఎంత పడుతుంది, మనకి మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత పడుతుంది, సో దీంట్లో మన ప్రాఫిట్స్ ఎంత, మంత్లీ ఎంత ప్రాఫిట్స్ చేసుకోవచ్చు అనేది కూడా ప్రతిదీ ఇన్ డీటెయిల్గా చూద్దాం ఇక్కడ. సో రోజుకి ఒక పర్సన్ 500 పర్ ఎకర్ లెక్కన ఒక 10 acres స్ప్రే చేశారనుకోండి. ఇక్కడ మనకి పర్ 10 acresకి తనకి వస్తున్న ప్రాఫిట్ వచ్చేసి 5,000 రూపీస్. అదే 15 acres స్ప్రే చేస్తే 7,500 వస్తుంది. అదే 20 acres స్ప్రే చేస్తే 10,000 వస్తుంది. 25 acres స్ప్రే చేస్తే 12,500 వస్తుంది. అదే 30 acres స్ప్రే చేస్తే 15,000 వస్తుంది. 35 acres స్ప్రే చేస్తే 17,500 వస్తుంది. 40 acres స్ప్రే చేస్తే దాదాపు తనకి 20,000 అనేది రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది.
సో మనకి యావరేజ్గా పర్ డేకి 40 అనేది మ్యాక్సిమం బాగా చేసుకునే వాళ్ళు 40 చేసుకుంటున్నారు. ఇంకా హైలైట్గా ఎక్కువ చేసే వాళ్ళు 60 ఏకర్స్ కూడా చేసుకోగలుగుతున్నారు. సో మనం ఈరోజు 40 ఏకర్స్ వరకే మాట్లాడుకున్నాము, రైట్. సో మనకి పర్ డే రెవెన్యూ ఇది. సో మనకి ఎక్స్పెండిచర్స్ కూడా మాట్లాడుకున్నాం, రైట్. సో తనకి ఫస్ట్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ అంటే పెట్రోల్ వచ్చేసి దాదాపు ఒక వెహికల్ పెట్టుకుంటే తనకి 500 వరకు ఛార్జ్ అవుతుంది, రైట్. అదే 2 లేబర్స్ అనేవి కావాలి, ఒకరు పైలట్ ఇంకొకరు కో పైలట్ కావాలి. పైలట్కి కో పైలట్కి మీరు మీ ఇష్టం యాక్చువల్గా కో పైలట్కి వచ్చేసి 10,000, పైలట్కి వచ్చేసి 15,000 అనేది పే చేస్తూ ఉన్నారు. కొంతమంది కొద్దిగా ఎక్కువ కూడా పే చేసుకుంటూ ఉన్నారు. నేను కో పైలట్కి 15,000 మీకు శాలరీ లెక్కన క్యాలిక్యులేట్ చేశాను. సో దాని పరంగా మీకు వేజెస్ అనేవి, శాలరీస్ అనేవి 1,000 రూపీస్ పర్ డేకి పడుతుంది. మనకి ఒక వెహికల్ కాస్ట్ పర్ డేకి దాదాపు 1,000 రూపీస్ పడుతుంది. ఫుడ్ వచ్చేసి 250 రూపీస్ పడుతుంది. సో ఇవి మనకు టోటల్గా మనకి డైలీ ఎక్స్పెండిచర్. సో ఈ ఎక్స్పెండిచర్ని మనకి మంత్లీ క్యాలిక్యులేట్ చేసుకొని మంత్లీ వచ్చిన అమౌంట్తో మనకి ఈ మంత్లీ ఎక్స్పెండిచర్ తీసేస్తే మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఆ ప్రాఫిట్స్ అనేవి ఈ బాక్స్లో, మీకు చెప్పిన బాక్స్లో అన్నీ ఉంటాయి, చూడండి, రైట్. సో మనకి ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా ఎక్స్పెండిచర్స్ టోటల్గా పర్ డేకి 2,750 రూపీస్ అనేది మనకి ఎక్స్పెండిచర్ అనేది ఉంటుంది పర్ డేకి. సో దీన్ని మనం మంత్లీగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 82,500 అనేది పర్ మంత్కి ఒక డ్రోన్ని రన్ చేయడానికి కావాల్సిన ఎక్స్పెండిచర్ 30 డేస్కి. సో ఇదే నెంబర్స్ని మనం ఇప్పుడు ప్రాఫిట్, మనకు వచ్చే రెవెన్యూస్ని మైనస్ చేసి ఈ ఎక్స్పెండిచర్ని మాట్లాడుకుందాం. పర్ డే 10 ఏకర్స్ స్ప్రే చేసుకుంటే తనకు వచ్చే రెవెన్యూ వచ్చేసి పర్ డేకి 5,000 లెక్కన మంత్కి 1,50,000 వస్తుంది. దీనిలో మన ఎక్స్పెండిచర్ 82,500 తీసేస్తే 67,500 అనేది తన పర్ మంత్ ప్రాఫిట్. ఎక్స్పెండిచర్స్ అన్ని తీసేయంగా. సో నెక్స్ట్ 15 ఏకర్స్ పర్ డే లెక్కన స్ప్రే చేసుకుంటే పర్ డేకి తనకు వచ్చే రెవెన్యూ వచ్చేసి 2,25,000 రూపీస్ వస్తుంది. తన ఎక్స్పెండిచర్ వచ్చేసి 82,500. దాన్ని మైనస్ చేసుకుంటే 1,42,500 అనేది తన ప్రాఫిట్ అనేది పర్ మంత్కి వచ్చే ప్రాఫిట్. సో అదే 20 ఏకర్స్ పర్ డే లెక్కన స్ప్రే చేసుకుంటే సో తనకి 3 lakhs అనేది వస్తుంది పర్ మంత్కి. సో తన ఎక్స్పెండిచర్ 82,500 తీసేస్తే 2,17,500 అనేది తన ప్రాఫిట్ అనేది వస్తుంది పర్ మంత్కి. సో అదేవిధంగా 25 ఏకర్స్ లెక్కన 3,75,000 ప్రాఫిట్ రెవెన్యూ వస్తుంది. దాన్ని మన ఎక్స్పెండిచర్తో మైనస్ చేస్తే 2,92,500 అనేది ప్రాఫిట్ వస్తుంది. పర్ డేకి 30 ఏకర్స్ లెక్కన స్ప్రే చేసుకుంటే తనకి 4,50,000 అనేది రెవెన్యూ అనేది వస్తుంది. దాంట్లో మన ఎక్స్పెండిచర్ తీసేస్తే 3,67,500 అనేది తన ప్రాఫిట్ అనేది మిగులుతుంది. 35 ఏకర్స్కి పర్ డే లెక్కన పర్ డేకి 35 ఏకర్స్ యావరేజ్గా స్ప్రే చేసుకుంటే తనకు వచ్చే రెవెన్యూ వచ్చేసి 5,25,000 అనేది వస్తుంది. తనకు వచ్చే ప్రాఫిట్ వచ్చేసి 4,42,500 అనేది వస్తుంది. 40 ఏకర్స్ యావరేజ్గా స్ప్రే చేయగలిగితే తనకి వచ్చే రెవెన్యూ వచ్చేసి 6 lakhs వస్తుంది పర్ మంత్. రెవెన్యూలో ఎక్స్పెండిచర్ తీసేస్తే తనకి మిగిలే ప్రాఫిట్ వచ్చేసి 5,17,500 అనేది తనకి వచ్చే ప్రాఫిట్. ఇదండి మన నెంబర్స్. సో చూసారు కదా, మళ్ళీ కావాల్సింటే మళ్ళీ రీప్లే చేసుకొని చూడండి వీడియో. ఇంకా క్లియర్గా నెంబర్స్ అనేది అర్థం చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా టీం వాళ్ళు మీకు క్లారిఫై చేస్తారు.